నమస్తే ఫ్రెండ్స్, నా పేరు ప్రసాద్. సత్యం టీవీ శ్రీకాకుళం కోసం. రాష్ట్రంలో అక్టోబర్ 1న కొత్త మద్యం పాలసీ ప్రవేశపెడుతున్నామని ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. దీంతో మద్యం వ్యాపారస్తులు పెద్ద ఎత్తున ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో, ముఖ్యంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత మద్యం మాత్రమే ప్రధానమైన ఆదాయ వనరు. సంక్షేమ పథకాలు గత ప్రభుత్వం కంటే ఎక్కువ ఈ ప్రభుత్వం అనౌన్స్ చేసింది. సో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మద్యం ప్రధానమైన ఆదాయంగానే కనిపిస్తుంది. అయితే ప్రభుత్వం వచ్చిన వెంటనే మద్యం పాలసీ మారుతుంది. ప్రైవేటు వ్యక్తులు మళ్ళీ ఎప్పట్లానే మద్యం వ్యాపారాలు చేసుకుంటారు, ప్రభుత్వం ఈ మద్యం వ్యాపారం నుంచి విరమించుకుంటుంది అని అంతా భావించారు. కానీ ఒకసారి ప్రభుత్వం గడిచిన 5 ఏళ్లలో జరిగిన మద్యం వ్యాపార గణాంకాలను చూస్తే కళ్ళు చెదిరిపోయాయట. ఎందుకంటే మద్యం ప్రభుత్వం నిర్వహించడం వల్ల వచ్చిన ఆదాయం అంతకుముందు 2014-19లో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ప్రైవేటైజేషన్ అంటే ప్రైవేటు వ్యక్తులు నడపడం ద్వారా వచ్చిన ఆదాయం కంటే చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ప్రభుత్వమే మద్యం దుకాణాలు నడపాలి, కానీ మధ్య మార్గంగా ఉండాలి అన్న ఒక ఆలోచన కూడా చేస్తున్నట్లు తెలుస్తుంది. అంటే ఇప్పటికున్న సమాచారం మేరకు ఒకవైపు ప్రభుత్వ షాపులు, మరోవైపు ప్రైవేట్ షాపులు కూడా ఉంటాయా? లేదు అంటే బార్లు అండ్ రెస్టారెంట్లకు మరికొద్దిగా ఎక్కువ లైసెన్స్ ఇస్తారా అనేది ఇంకా తేలలేదు. అయితే ప్రభుత్వం మద్యం వ్యాపారం చేయడం అంత మూర్ఖత్వం మరొకట్లేదని చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. కేవలం గత ప్రభుత్వం ఈ వ్యాపారం చేయడం వల్లే ఒక పెద్ద అపప్రదను మూటగట్టుకుంది. గతంలో మద్యం కల్తీలు ఉన్నాయి, గతంలో ఎంఆర్పి వయోలేషన్ ఉంది. కానీ అప్పట్లో ఆ నెపం, ఆ పాపం ప్రైవేటు వ్యక్తుల మీదకి వెళ్ళింది. కానీ గడిచిన 5 ఏళ్లలో దీన్ని పూర్తిగా ప్రభుత్వం మోసింది. కారణం, ఎవరొచ్చినా ఈ విధానంలో కార్కింగ్ అంటే సీసాలాగా ఉంటుంది, మూతలాగా ఉంటుంది, సీల్ లాగా ఉంటుంది, కానీ లోపల కల్తీ జరిగిపోతుంది. ఇది ఎక్కడైనా ఏ రాష్ట్రంలోనైనా జరిగే కామన్ వ్యవహారం. కాబట్టి ఇలాంటి వ్యవహారాల్లో ప్రభుత్వం దూరకపోవడమే మంచిది. అయితే ఆదాయం ఇప్పుడు ప్రభుత్వానికి కావాలి. మరోవైపు గత ప్రభుత్వ హయాంలో మద్యం రేట్లు పెంచితే తాగే వాళ్ళు తగ్గిపోతారు, లేదా తాగిన క్వాంటిటీ తగ్గిపోతుంది అన్న ఒక దొంగతిరుగుడు సాకు చెప్పి మద్యం రేట్లు విపరీతంగా పెంచేశారు. ప్రస్తుతం వాటిని తగ్గిస్తామని ప్రభుత్వం ప్రకటించినట్లు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతుంది. ఇది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ మద్యం పాలసీ వచ్చే లోపు మద్యం రేట్లు తగ్గుతాయి అన్న వార్త మాత్రం మద్యం కంటే మద్యం ప్రియులకు ఎక్కువ కిక్కిస్తుంది. గడిచిన ప్రభుత్వ హయాంలో అనేక డిస్టిలరీలు అనేక రకాల చీప్ లిక్కర్ అమ్మి అనేక మంది ప్రాణాలు తీసేసిందని స్వయంగా బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు పురంధరేశ్వర్ కానీ టీడీపీ నేతలు కానీ అప్పట్లో చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆ డిస్టిలరీలకు అనుమతులు ఉంచాలా, తీసేయాలా, లేదు దాన్ని వేరే విధంగా మార్చాలా, అసలు ప్రైవేటైజ్ చేయాలా, చేస్తే లైసెన్స్ ఫీజులు ఏరియాను బట్టి షాపును బట్టి నిర్ణయించడం, ఇవన్నీ కొత్త ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారాయి. 2014-19లో మాదిరిగానే ఎక్సైజ్ పాలసీ ఉంటుంది అని ఖచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే అదే జరుగుంటే ఈపాటికే కొత్త మద్య పాలసీ విడుదలై ఉండేది. దాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసుకొని ఉండేది. అక్టోబర్ వరకు పాత ప్రభుత్వం షాపుల కోసం తీసుకున్న అగ్రిమెంట్లు, బిల్డింగ్ అగ్రిమెంట్లు, డిస్టిలరీలతో అగ్రిమెంట్లు ఉన్నాయి. సో అక్టోబర్తో అది ముగిసిపోవడంతో కొత్త పాలసీ తీసుకురావడం పెద్ద విషయం కాదు. కానీ 2014-19 మాదిరిగానే పాలసీ ఉంటుంది
అనేది అయితే ఈ పాటికే మద్యం వ్యాపారులు ఆ మేరకు సిద్ధమై ఉండేవారు, షాపులను రెడీ పెట్టుకుని ఉండేవారు. ఎందుకంటే మద్యం షాపులన్నీ సిండికేట్లుగానే టెండర్లు వేస్తారు. ఎందుకంటే వేసిన టెండర్ ధరావత్తు ఒకవేళ షాప్ రాకపోతే వెనక్కి రాదు. కాబట్టి పాలసీలో ఖచ్చితంగా మార్పులు ఉంటాయి. ఇప్పటికే మన రాష్ట్రానికి, మన జిల్లాకి చెందిన అనేక మంది వ్యాపారులు ఒరిస్సాలోను, తర్వాత తెలంగాణలోను మద్యం వ్యాపారంలో ఉన్నారు. వీరందరూ పాలసీ ఎలా ఉండాలనే దాని మీద ఇప్పటికే సంబంధిత మంత్రిత్వ శాఖకు కొన్ని సూచనలు చేస్తున్నారని వినికిడి. ఏం జరుగుతుందో పాలసీ వచ్చేది చూద్దాం.